ఎవరికి ఏ హక్కు లేదు. పొండే, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మళ్ళీ మీరు తొందరపడ్డారా అమ్మగారు? అవి కలర్ జిరాక్స్, ఒరిజినల్ నా దగ్గరే ఉన్నాయి. పైగా రిసెప్షన్ లో తీసిన కలర్ఫుల్ వీడియో కూడా ఉంది. ఏమిటి బెదిరిస్తున్నావా? కాదు, కాస్త చోటిస్తే సర్దుకోనుందాం అంటున్నాను. కుదరదు. కుదరదు అంటే మనం అందరం ఇంట్లో లేకుండా కోర్టుకెక్కి ఇంటికి తాళం వేయించే ప్రమాదం కూడా ఉంది మంగా. ఛ! మొండి చేతుల వాళ్ళకి అడుక్కు తినడం నేర్పడం అంటే ఇదే. పదరా సాకేత్. మరి వీళ్ళ సంగతి ఏమిటి? ఆ విషయం తర్వాత నేను తేలుస్తాను. ముందు లోపలికి పదండి. తర్వాత ఏంటత్తయ్య తేల్చేది? ఆ తేల్చేదేదో ఇప్పుడు తేల్చండి. నేను నా బిడ్డ ఈ ఒడ్డో ఆ ఒడ్డో తేల్చుకుంటాం. నువ్వు వాక్కే. నీ బుద్ధి తక్కువతనమే ఇంత దాకా తెచ్చింది. పోతలకి. సాకేత్, ఈ గ్రాని మాటల మీద నీకు నమ్మకం ఉంటే ముందు లోపలికెళ్ళు. వాదించుకుంటూ కూర్చుంటే ఈ వెనకాల వచ్చిన కొమ్ములకి వత్తాసు పలికే పిచ్చి మనుషులు రెచ్చిపోతారు. ఎవరిని సంప్రదించాలో, ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలో నాకు వదిలే. ఏమిటి ఇంకా లక్క పెడతలల్లే అలా నిలబడ్డారు? వెళ్ళండి లోపలికి. మీకే చెప్పేది. పదరా. ఏంటి ఆ దరిద్రపు ఫోటో ఇంట్లో తగిలించాలని చూస్తున్నావా? అది గోడకెక్కితే నీ చేతులు విరగ్గొడతా. నువ్వు కన్న తల్లిని దరిద్రం అనుకుంటే అందరూ నీలానే అనుకుంటారు అనుకుంటున్నావా? తల్లిని దైవంగా భావించేవాడిని నేను. నీలా దెయ్యంలా చూస్తూ మాట మాత్రం మాట్లాడకుండా అసహించుకొని పెరగలేదురా నేను. ఏయ్, అరవకు. అయినా గుండెల్లో ఉన్న ఈ దైవాన్ని గోడకు తగిలించినా తగిలించకపోయినా పర్వాలేదు. పైగా నీలాంటి రాక్షసులు తిరిగే చోట నా తల్లి పటం అస్సలు తగిలించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏంట్రా వాగుతున్నావు? నిజం నిజం మాట్లాడుతున్నాను. అమ్మ పిలుపులని కమ్మదనం, అమ్మ ప్రేమ, అమ్మ త్యాగం తెలియకుండా పెరిగావు. అందుకే మా అమ్మ ఫోటో నేలకేసి కొట్టగలిగావు. అదొక అమ్మ, వీడొక కొడుకు. పళ్ళు రాలతాయి. రఘురామ్, నా ఇంట్లో నా కొడుకు మీద చేయెత్తుతావా నువ్వు? వాడు మా అమ్మ గురించి ఏం మాట్లాడాడో తెలుసా పిన్ని? ఏంట్రా పిన్ని? ఎవర్రా నీకు పిన్ని? మా నాన్నని వదిలేసి వెళ్ళిందాని కొడుకువి, నీకు మా అమ్మ పిన్నా? మా అమ్మ వదిలేసి వెళ్ళాకే మా నాన్నని పెళ్లి చేసుకుంది కాబట్టి నాకు పిన్నయింది, నీకు తల్లయింది. గ్రాని అన్న పిలుపు తప్ప మరేం తెలియకుండా పెరిగినాడివి. నీకు మరో వరుస గురించి మరో పిలుపు గురించి ఏం తెలుసు? అదంతా ఎందుకు? అసలు మీ అమ్మనే అడుగు నన్నేమని పిలవమంటుందో. వద్దు రఘురామ్, నువ్వు నన్నే వరుస పెట్టి పిలవద్దు. ఎప్పుడో తెగిపోయిన సంబంధాలు గుర్తు చేస్తూ నన్ను ఇప్పుడు వెక్కిరించాల్సిన పని లేదు. నీకు మనసుంటే మా బ్రతికి ఇంత ప్రశాంతత ఇవ్వు. మా అమ్మ సంగతి మర్చిపో. ఆ తండ్రి కొడుగ్గా
నేనే ముందు నీ కడుపును పుట్టుంటే ఇలాగే అడిగేదాని అమ్మ. మళ్ళీ అమ్మ అంటూ ఇడియట్. ఆవిడ స్థానానికి విలువిచ్చి అలా పిలిస్తే కూడా అర్థం చేసుకోలేని వాడివి నువ్వు ఈడియటివిరా. రఘురామ్ ఏంటి ఏం జరిగింది? రాత్రి వీడి ఈ ఫోటో బయటికి విసిరేశాడుగా, ఆ గాజు ముక్కలు తీసి పారేస్తుంటే వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏంట్రా ఎందుకు ఇలా ప్రధానికి వాడి మీద ఒంటికాల మీద ఇస్తున్నావు? అస్తమానం ఇలా పోట్లాడి దిగితే సమస్యల పరిష్కారం అవుతుందిరా. మెడపట్టి బయట గెంటితే పరిష్కారం అదే అవుతుంది. అనాకాని వాళ్లతో మాటలు చర్చలు పరిష్కారాలు ఏమిటి? గంటవే మెడబట్టి బయట గెంటు. నువ్వు నీ మనవడు వీళ్ళిద్దరిని మెడబట్టి బయట గంటండి. ఆ తర్వాత కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాం. ఒకవేళ కోర్టులో కేసు తేరేదాకా ఆస్తిని సీజ్ చేశారనుకో, బజార్లో ఉందామా? బజార్ను పడేది వాళ్ళు. మనకేం కర్మ? మనం మన గెస్ట్ హౌస్ లో ఉందాం. అది నా మనవడి పేరు మీద ఉంది. అక్కడ వీళ్ళ పప్పులేం ఉడకవు. పప్పులు ఉడకపోవచ్చు గాని 10 మందిలో పేరు ప్రతిష్టలు మాత్రం పోతాయి. నువ్వే పల్చనవుతావు. ఈ కమతానికి తాళం పడితే నీకు నామర్దా కాదా? అది నీ స్వేచ్ఛకి స్వతంత్రానికి భంగం కలిగించినట్టు కాదా? మీరు మీ ఇల్లు వదిలి ఇక్కడున్నారేమిటి అని నలుగురు అడిగితే నీకెలా ఉంటుంది? నన్నొచ్చి వివరాలు అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఓహో, సరే సరే వెళ్ళండి మంగ, వెళ్ళండి. మీరు వెళితే ఈ మంగమ్మ నిలయం సీతానివాసంగా మారుతుంది. సీతానివాసంగా మారుతుంది.